హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ట్రక్ మామ వ్లాగ్స్. మనం ఈరోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనం వెళ్ళే టెంపుల్ బ్రహ్మంగారు అయితే సజీవ సమాధి అయినారనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ వీడియో అయితే తినేవారు, కాకపోతే నేను చెప్పనీకైతే నేను ట్రై చేస్తా. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనకు కాలజ్ఞానం రాసిన స్వామి ఎవరంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అనమాట. మనకు మొట్టమొదటిసారిగా కాలజ్ఞానం రాసిన వ్యక్తి. మనకు జీవితం గురించి మనకేమీ తెలియదు, కానీ ఏకైక తెలిసిన స్వామి అయితే నాకు తెలిసి బ్రహ్మంగారు అనమాట. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియోలో చెప్తా. ప్లీజ్ ఏమైనా తప్పులంటే నన్నైతే క్షమించండి, ముందే అడుగుతున్నా. నాకు తెలిసిన వరకు నేనైతే చెప్పడానికి నా వంతు నేను ట్రై చేస్తా. ఇది ఫ్రెండ్స్, మనం ఇంకా ఏంటి మనం ఒక ట్రస్ట్ కూడా పెట్టబోతున్నాము. అది మీ అందరి సహకారంతో. మీరు నన్ను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి. నేను 10 మందికి సాయం చేయడానికి నేనైతే నా వంతు నేను ట్రై చేస్తూనే ఉంటాను. మేమైతే బయలుదేరినాం అనమాట, ముగ్గురు అనమాట. మేము వచ్చేసింది నేను, సిద్ధేంద్ర కుమార్ రెడ్డి, చరణ్ అనమాట. మేమైతే బయలుదేరి టెంకాయలు తీసుకున్నాం. ఇంకో టెంకాయ కావాలి. మనం ఇంకా టెంకాయలు తీసుకున్న తర్వాత మనమైతే బయలుదేరాము. చూడండి, మనం వెళ్ళే దారి ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వెనకాల నేను వెళ్తున్నాను అనమాట. మనకి ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్ అయితే వస్తుంది బ్రహ్మంగారి మఠము. మనమైతే షార్ట్ కట్ వెళ్తున్నాము మా ఊరి నుంచి. రైట్. మొత్తానికి ఇది పైకి ఎక్కి ఆయన మనకు మన ఛానల్ పెట్టినప్పటి నుంచి మనకైతే ఫుల్ సపోర్ట్ అనమాట. మా గ్రామస్తులు కూడా, మా కొత్తపల్లి గ్రామస్తులు కూడా నాకు మంచి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాతో ఇద్దరు వచ్చారనమాట ఫ్రెండ్స్. మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. మేము ఏ విధంగా అయినా మీకు సాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా నాకు చెప్పారు. సో అలాగే మనకు ఇంకా చాలా నాకైతే అలా నాకు చెప్పగానే నాకైతే చాలా సంతోషం వేసింది. సో దానివల్లే మనమైతే ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తూ ఉన్నా. నాకు ఈ ఆలోచన వచ్చింది ఫస్ట్ అయితే మా మామ బండికి వచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. మా మామయ్య కొడుకు జగన్ చెప్పాడనమాట, మనం ఒక ఛానల్ పెడదామని. సో నేనే ఛానల్ ఎందుకు పెట్టకూడదు, మనం కూడా ఛానల్ పెట్టచ్చు కదా అని చెప్పి నేను ఒక ఛానల్ పెట్టాను, ట్రక్ మామ వ్లాగ్స్. ఈ నేమ్ ఎలా ఉందో నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మన సబ్స్క్రైబర్లు కూడా. సో ప్లీజ్ మన ఛానల్ నేమ్ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ రూపంలో కూడా చెప్పండి, ఏం పర్లేదు. నేనైతే బాగుందనేసి అనుకుంటున్నా. ఫైనల్గా అయితే ఎంట్రీ అయిపోయినాము బ్రహ్మంగారి మఠము. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అంతా బ్రహ్మంగారి మఠమే. ఒకప్పుడైతే ఈ రోడ్డు కూడా చాలా చిన్నది, ఇప్పుడు మొత్తం అంతా డెవలప్ అయిపోయింది. నేను చిన్నప్పుడు నేను ఇక్కడే అన్నమాట పుట్టిందంట. మా అమ్మ చెప్పేది అప్పుడప్పుడు, నీకు అందుకే నాన్న ఈశ్వర్ అనే పేరు పెట్టాము అని చెప్తూ ఉండేది మా అమ్మ కూడా. సో అలాగని కాకుండా మా ఇంటి దేవుడు కూడా మాకు బ్రహ్మంగారి అన్నమాట. సో ఆ బ్రహ్మంగారి గుడి పక్కనే ఒక ఈశ్వరమ్మ గుడి కూడా ఉందన్నమాట. అక్కడికే మా అమ్మ నన్ను నిండు నెలలు ఉన్నప్పుడు మా అమ్మ ఇక్కడికి వచ్చిందంట. మా అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ
నార్మల్గానే డెలివరీ అయ్యానంట. సో ఇలాగని మా అమ్మ చెప్పేది అప్పుడప్పుడు చిన్నప్పుడు. నేను అది కూడా ఇప్పుడు కూడా నాకు అది మతికుంటుంది. ఇక్కడ ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేస్తారు. ఆ ఆరాధనకు ఇవి మొత్తం అంతా చుట్టూ లైట్లు వేస్తారు. అటు సైడ్ కూడా రోడ్డు ఉందన్నమాట. ఆ గుడికి ఎదురుగా కూడా రోడ్డు ఉంది. మనం అటు కూడా వెళ్ళొచ్చు. మనకి ఏవైనా కార్లు కానీ మనకు బైకులు కానీ ఏమైనా పూజలు చేయాలంటే కనుక మనకు అటు సైడ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ పెడితే బండ్లు పూజ అయితే చేస్తారు. ఆ పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడైతే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక ఈశ్వరమ్మ గుడి అనేసి, ఇక్కడ నుంచి అయితే వెళ్తారు ఈశ్వరమ్మ గుడికి. నేను ఫస్ట్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఫస్ట్ మేము ఈశ్వరమ్మ గుడికి వెళ్ళిన తర్వాతనే మేము లోపలికి గుడిలోకి అయితే వెళ్తాం అనమాట. బ్రహ్మంగారి మఠం లోపలికి, బ్రహ్మంగారి స్వామికి దగ్గరికి. ఇక్కడ పైన కూడా పర్దా వేశారు. పర్దా ఎందుకంటే ఇక్కడ ఏదో స్పెషల్ కానీ ఏదన్నా జరుగుతుంటే కనుక ఏదన్నా వేడుకలు ఇక్కడ నేను అడిగి కనుక్కుంటే ఇక్కడ ఏం చెప్పారంటే పుట్టినరోజు వేడుకలు అంట. అవేందో మరి తెలియదు. సో అందుకోసం ఇక్కడైతే మొత్తం అంతా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాడు. లోపల కూడా బాగానే ఉంటుంది. చూడండి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాము. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. మెయిన్ గేట్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం లోపలికి. ఒకప్పుడు ఇదంతా ఏం లేదనమాట, సింపుల్గా ఉండేది. ఇప్పుడు మొత్తం అంతా గేట్లు మొత్తం అంతా డెవలప్ అయిపోయింది. మొత్తం అంతా క్యూ లాగా పెట్టారు. మొత్తం అంతా జనాలు ఎక్కువ వచ్చే కొద్దీ మొత్తం అంతా క్యూ లాగా పెట్టారు. ఇక్కడ మేళం కూడా స్టార్ట్ చేసిండ్రు. ఈ సైడ్ చూస్తే మనకు కావాల్సినవి బొమ్మలు కానీ లేదంటే ఏమైనా కానీ తీసుకోవచ్చు ఇక్కడ గుడిలో లోపల, లేదంటే బయట తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇది చిన్న స్టేజ్ లాగా చేసి ఇక్కడ పుట్టినరోజు వేడుకలు అనేది స్టార్ట్ చేసినారు. ఇక్కడ హోమగుండం కూడా చేస్తాండ్రు. అక్కడ నంది అనమాట, నంది. అక్కడ ఫస్ట్ ఇవన్నీ ఏం లేవు కూర్చోడానికి, అందుకైతే పరదాలు అయితే వేసినారనమాట, ఎందుకంటే ఎండ లేకుండా. చూడండి ఇక్కడ బావి కూడా ఉంది ఒకటి, చూపిస్తా బావి. నేను ఇక్కడికి ఇప్పుడు ఒక 10 times అయితే వచ్చింటాను. ఇక్కడికి 10 times ఏమి ఎక్కువ వచ్చింటాను. అప్పుడప్పుడు ఈ గుడి అయితే అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే అంతేం డెవలపింగ్ అయితే ఏం లేదు, బట్ ఇప్పుడు బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న తాబేలు కూడా ఉంది. చూడండి ఇది చిన్నప్పటి నుంచి బావి నేనైతే చూస్తూ ఉన్నా. ఈ బావి మరి ఇంకా నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంకా ఉందో లేదో మనకైతే తెలియదు. ఇందులో అయితే వాటర్ ఎప్పటికి ఉంటాయి మొత్తం అంతా. ఆ చిన్న తాబేలు చూడండి ఎలా ఉందో. ఆ తాబేలు ఇంకా ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ మా ఫ్రెండ్ వెళ్ళి గోమాతకి అయితే దండం పెట్టుకున్నాడు. సో నేను కూడా వెళ్ళి దండం పెట్టుకున్నా. మనం ఇంకా ఫైనల్గా టెంపుల్లోకి అయితే వెళ్తాము. అక్కడికైతే మొబైల్ అలో ఉండదు అన్నమాట. సో మనమైతే ఇంకా తిరిగి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను కూడా వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాను. గోమాతకి దండం పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట, మంచి జరుగుతుంది. సో ఫైనల్గా మనమైతే ఇంకా వెళ్తున్నాము, చూస్తూ ఉండండి. మనం దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మొత్తం అన్ని షాపింగ్స్ మొత్తం అన్నీ ఏమేమి తీసుకోవాలో, బొమ్మలు, మనకు రింగులు, చూడండి చేతికి సైజులు బట్టి అనమాట. మనకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట. చూడండి వెండి, రాగి ఇవన్నీ ఉంటాయి. మెల్లకి, చేతికి కడాలు, గోల్డ్లా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి, తల మెరుస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి షాప్ ఓనర్ అనమాట. చేతికి దారాలు, బ్యాంగిల్స్. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. బ్యాంగిల్స్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ప్లస్ రింగులు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చేసినాం. ఇదనమాట బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. మెయిన్ గేట్ అది. ఇలా వెళ్తే కనుక తెలుగంగ కాలువ దగ్గరికి వెళ్తాం, బ్రహ్మసాగర్. మా ఫ్రెండ్ వెళ్తాను. ఇటు సైడ్ బండికి పెట్రోల్ లేకపోయినా కూడా బండికి పెట్రోల్ బంక్ అయినా కూడా ఉంది ముందరలా. ఇవన్నీ షాప్స్, టిఫిన్ సెంటర్లు ఇవన్నీ ఉన్నాయి, ఏం పర్లేదు. దర్శనానికి వచ్చిన వాళ్ళు టిఫిన్ ఎంచక్క చేసుకోవచ్చు. రూములు కూడా
రెంట్కి దొరుకుతాయి అన్నమాట, అవైలబుల్లో ఉంటాయి రెంట్కి కూడా. ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. రూములు కూడా ఉంటాయి రెంట్కి, లాడ్జీలు రూములు ఉంటాయి. మా ఫ్రెండ్ అనమాట చరణ్ బ్రో, హాయ్. ఇక్కడ మన పెట్రోల్ బంకు ఇండియన్ పెట్రోల్ బంక్ అనమాట. ఇది మనం వెళ్ళే దారిలో ఉంటుంది, లెఫ్ట్ సైడు. ఈ రూటు మీద తెలంగాణ కాలువకి వెళ్తాం. మనము బ్రహ్మంగారి మఠం నుంచి బద్వేల్కి వెళ్ళచ్చు, మైదుకూరుకి వెళ్ళచ్చు, పూర్వమిల్లకి వెళ్ళచ్చు, తెలంగాణ కాలువ దగ్గరికి వెళ్ళచ్చు. మనం వెళ్ళే ఈ రూట్ అయితే తెలంగాణ కాలువ అనమాట. అక్కడ పైన చివర్లో కనిపిస్తుంది కదా, ఆ సైడ్ మొత్తం అంతా ఇంకా వాటరే ఉంటాయి. మొత్తం అంతా పచ్చగా ఉంది, చూడండి ఎలా ఉందో. సోయ్ చూడండి ఎలా ఉంది, వ్యూ మాత్రం చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ. ఇక్కడ ప్రాజెక్టు సంబంధించి ఏవో లోపల రూములు ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే చేపల్ని పెంచుతూ ఉంటారు అనమాట. చిన్న చిన్న తొట్లు కట్టి ఆ తొట్లలో వాటర్ నీళ్ళలో మందు వేసి కొన్ని చేపలు, చిన్న చిన్న చేపలను పెంచుతూ ఉంటారు. చేపల తొట్టు అంటారు. చూడండి ఇక్కడనమాట. అవన్నీ చిన్న చిన్న తొట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చిన్న చిన్న తొట్లలో చేపలు ఉంటాయి. ఆ చేపలను పెంచుతూ ఉంటారు. మన చుట్టుపక్కల షాప్స్కి డెలివరీ అయితే చేస్తారనమాట. మనం ఇక్కడ రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మనం తెలంగాణ కాలువ పైకి వెళ్తాం. ఒక చిన్న కొండలాగా ఉంటుంది. ఒక 2 టర్నింగ్లు అయితే తిరగాలి మనము, లెఫ్ట్ రైట్. కొద్దిగా అప్పే ఉంటుంది అన్నమాట, డౌన్ కాదు, అప్పే ఉంటుంది. కొద్దిగా రోడ్ అయితే బాగుంటుంది ఇక్కడ, కొద్దిగా చూసుకుని అయితే వెళ్ళండి. దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి ఇక్కడికి అయితే వెళ్తారనమాట. ఆల్మోస్ట్ వెళ్తారు తెలిసిన వాళ్ళైతే. వెళ్ళి ఆ వాటర్ అవన్నీ చూసుకొని అయితే వెళ్తారు. మన ఊర్లలో చిన్న చిన్న చెరువులకు ఇవి నీళ్ళే వచ్చేదన్నమాట. ఈ నీళ్ళు బ్రహ్మంగారి మఠం అంతా వెళ్తాయి, తాగనీకి, స్నానం చేయడానికి అవన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయి అన్నమాట. బ్రహ్మంగారి మఠము, స్కూళ్ళు, హాస్టల్స్ మొత్తం అన్నిటికీ. చూడండి ఇది ఒక టర్నింగ్ అనమాట. చూడండి ఫుల్ టర్నింగ్. ఇక్కడ పైన ఇంకో టర్నింగ్ ఉంటుంది. మెల్లిగా చూసుకొని అయితే వెళ్ళండి. రోడ్డు కొంచెం బాగుంటుంది ఇక్కడ. మీరు వెళ్ళే వాళ్ళు ఉంటే కొద్దిగా చూసుకొని అయితే వెళ్ళాలా. ఇక్కడ చూడండి, వామ్మో, తిప్పు. ఇక్కడ ఇంకో టర్నింగ్ ఉంటుంది పైన. ఇంకా లాస్ట్ అయిపోయింది. ఇక్కడ మేకలు చూడండి, మేకలు కూడా ఉంటాయి ఇక్కడ పైన. అక్కడ చూస్తే దూరం కొద్దిగా లెంత్లో ఉంది కదా చిన్న మిషన్ లాగా, అక్కడ వాటర్ గేట్ అనమాట. అది గేట్లు క్లోజ్ చేయడం, ఆన్ చేయడం చూడండి అక్కడ గేట్లు. మనం మళ్ళీ దిగే దారి వేరే దారి అనమాట. ఎక్కే దారి ఒకటి, దిగే దారి ఒకటి. ఇక్కడ నుంచి అక్కడ ఫామ్ హౌస్ లాగా ఉంది కదా, అక్కడ చివర్లో వైట్ బిల్డింగు, అది ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు అనమాట. చూడండి ఇక్కడ రోడ్ మొత్తం అంతా బాగాలేదు. ఒకప్పుడైతే ఏం బాగాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్ చెప్పాలంటే. సిమెంట్ రోడ్డు మొత్తం అంతా, ఫస్ట్లో సిమెంట్ రోడ్ ఉండేది, తర్వాత మెటల్ తోలి దానిపైన తార్ రోడ్ అయితే వేసినారనమాట.
చూడండి వాటర్ ఎలా ఉందో, పెద్ద సముద్రంలా ఉంది. చూడండి ఎలా ఉందో తెలుగంగా. ఇవి నీళ్ళు మన చుట్టుపక్కల పల్లెలకు పంట పొలాలకు వెళ్తాయి. ఆ పంట పొలాలకు వెళ్తే కనుక వాళ్ళు ఇంకా సీజన్ బట్టి పంటలు అయితే వేసుకుంటారు. ఇది చూడండి స్టీమరు. మనం డబ్బులు ఇస్తే కనుక రెంట్కు ఒక 10 మంది 20 మంది అట్లా ఉంటే కనుక స్టీమర్ అయితే బయలుదేరుతుంది. అక్కడ కొద్దిగా మొత్తం అంతా చూపించుకుంటూ తిరుగుతూ అలా వస్తాయన్నమాట టైమింగ్ ప్రకారము. 1 అవర్ హాఫ్ అన్ అవర్ అలా. ఒకప్పుడు చిన్న పడవలు ఉండేటివి, ఇప్పుడు ఇంకా స్టీమర్లు ఉన్నాయి. చూడండి వ్యూ ఎలా ఉందో, వర్షం వచ్చేలా ఉంది. క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది టోటల్గా. చూడండి ఎలా ఉందో. రోడ్ అయితే కొద్దిగా బాగాలేదు, ఆడికి మేలే కొద్దిగా బాగాలేదు. మొత్తం అంతా సిమెంట్ రోడ్, మొత్తం అంతా అది తార్ రోడ్ అంతా పోయిందనమాట. వేసినారు కానీ పోయింది, అది ఉండలేదు. అంటే ఎక్కువ తిరుగుతూ ఉంటారు సాటర్డే సండేలు, ప్లస్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఇటు సైడే పోలేరమ్మ టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడ మన 4 రోడ్స్ సర్కిల్ దగ్గర లెఫ్ట్కి వెళ్తే స్ట్రైట్ పోలేరమ్మ టెంపుల్ కూడా ఉంది. అక్కడ సండే బాగా చేస్తారు. ఆ పోలేరమ్మ టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారనమాట. అక్కడికి ముక్కున్నోళ్ళు, మేకపోతులు, పొట్టేళ్ళు, ఈ కోళ్ళు ఇవన్నీ పోలేరమ్మకి అయితే బలిస్తారు. బలిచ్చిన తర్వాత అక్కడే బోనాలు వండుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఫైనల్గా ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోతారు. చూడండి పల్సర్ బైకు జిజ్ అని వెళ్తుంది. పల్సర్ బైకు సస్పెన్షన్ బాగుంది. ఇక్కడ చేపల తొట్లు అనమాట. పైనుంచి చూపిస్తాను చూడండి ఎట్లుందో. చేపల తొట్లు ఇవి చూడండి ఎలా కట్టారో, ఎత్తు కట్టారు హైట్గా. ఇవన్నీ చిన్నవి చేపల తొట్లు అనమాట. బిజినెస్ వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి చేపల తొట్లు అయితే నిర్మించుకున్నారు. ఇప్పుడైతే వాటర్ ఇందులోకి అయితే ఇంకా వదలలేదు. ఈ నీళ్ళే వస్తాయన్నమాట లోపలికి. లోపల పైప్ అయితే ఉంటుంది. ఆ పైప్ ద్వారా నీళ్ళు అయితే ఇక్కడ ఫుల్ చేసుకుంటారు. ఇది చూడండి మొత్తం అంతా ఇది వచ్చేసి బ్రహ్మంగారి మఠం. ఆ లొకేషన్ ఆ చిన్న బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్లు మొత్తం అంతా బ్రహ్మంగారి మఠం. ఇటు సైడింగ్ వాళ్ళకి సంబంధించినవి పంట పొలాలు అనమాట. వ్యూ అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకుండా చూడండి. ఫైనల్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా క్లైమేట్ కొద్దిగా చేంజ్ అయిందని. చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ సైడ్కి అయితే ఆపుకున్నాం వర్షంలో. కోతికి అయితే బజ్జీలు తీసుకున్నాం, తింటున్నాయి చూడండి. ఫైనల్గా అయితే మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చూడండి ఈ దారి అయితే వేరే దారి అనమాట. రిటర్న్ వెళ్ళే దారి ఇది. మనం వచ్చిన రూట్ వేరు, ఈ రూట్ అయితే ఇంకొక దారి అనమాట. ఇందాక చెప్పాను కదా మనం ఎక్కే దారి వేరు, దిగే దారి ఇంకొక దారి అని. చూడండి ఈ దిగేదారి కూడా కొద్దిగా అయితే జాగ్రత్తగా దిగాలన్నమాట. ఎందుకంటే వర్షంగా పడుతుంది కాబట్టి స్కిడ్ అయిపోద్ది బండి. కొద్దిగా జాగ్రత్తగా అయితే మెల్లిగా రండి, ఎందుకంటే రోడ్డు కొద్దిగా కూడా ఇది కూడా బాగాలేదు. రోడ్డు టర్నింగ్లు ఉంటాయి, ఇది కూడా రోడ్డు చూసుకొని అయితే రండి. అంతా పచ్చగా ఉంది, మొత్తం అంతా వ్యూ అయితే చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా బ్రహ్మంగారి మఠం వచ్చిన వాళ్ళు మాత్రం తెలంగాణ కాలువకి అయితే వెళ్ళి చూసుకొని వెళ్ళండి. డోంట్ మిస్ ఇట్. తప్పకుండా చూడండి. మన సబ్స్క్రైబర్లు కూడా చెప్తున్నా, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మేము ఇక్కడికి ఎవ్రీ 20 డేస్కు 1 మంత్కి అలా వస్తాం కాబట్టి మాకు అంతగా ఏమి ఉండదు ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళకి చూడాలనేసి వచ్చే వాళ్ళకైతే కనుక సర్ప్రైజ్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని అంటాడు పాపం. ఈ ఫుల్ టర్నింగ్. మనం ఈ లోగో వేసుకున్న తర్వాత మన ఊరికి వచ్చితే మన ఊర్లో చాలామంది అన్నారు, నువ్వు పెట్టావా యూట్యూబ్ ఛానల్, ఓకే మంచిది, కీప్ ఇట్ అప్ అని చెప్పారు చాలామంది చదువుకున్న వాళ్ళు.
ప్లస్ జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ మనకైతే సపోర్ట్ చేశారు. ఇంకా రాలేదు మన ఫ్రెండ్స్, ఇంకా మన ఊర్లో వాళ్ళు ఇంకా ఎవరైతే ఇంకా లేరు ఊర్లో సమయానికి, మనం వచ్చిన టయానికి. సో మనం నెక్స్ట్ సంక్రాంతికి వస్తాం. సంక్రాంతికి వచ్చిన తర్వాత అందరితో ఒక వీడియో అయితే తీస్తా మన సబ్స్క్రైబర్ల కోసం. చూడండి, మా ఫ్రెండ్కి అయితే బైక్ ఇచ్చాను, తోలుతున్నాడు చూడండి. నా బైక్ అన్నమాట ఇది. 8 years అవుతుంది ఈ బైక్ నేను తీసుకొని. చూడండి ఎలా ఉందో బైకు. ఇప్పటికి బైక్ వచ్చేసి 41,000 తిరిగింది అంతే, ఎక్కువ తిరగలేదు బండి. ఎందుకంటే నేను పెద్దగా తిరగను అన్నమాట, నేను పెద్దగా అయితే వాడాను బైక్. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్తా, లేదంటే ఏం లేదు. నేను ఇంకా మా మామయ్య దగ్గరికి పనికి వెళ్తాం కాబట్టి ఇంకా అక్కడికి ఇంకా డ్యూటీకి. నాకు ఈ బైకు 2016లో నాకు మా అమ్మ అయితే గిఫ్ట్గా ఇచ్చిందనమాట. అప్పుడు నా ఏజ్ వచ్చేసి ఒక 17 ఏజ్ ఉంటుంది. నాకు లైసెన్స్ వచ్చే ఏజ్ కూడా కాదు అప్పుడు. సో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై డ్రైవర్. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి వీడియోస్ నేను ఇంకా తీస్తా. మన చివరిగా శ్రీ వీరభద్ర స్వామికి జై.